జిల్లా బెండలపాడులో పర్యటించనున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయనున్నారు. దీంతో ఏళ్ల తరబడి గుడిసెల్లోనే గడిపిన గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:20 హెలికాప్టర్ ద్వారా బెండాలపాడుకు చేరుకుంటారు. గ్రామంలోని లబ్ధిదార ఇళ్లలో జరిగే గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం ఇతర లబ్ధిదారులతో ముచ్చటించి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఆ కార్యక్రమం తర్వాత దామరచెర్లలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి బెండాలపాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. చండ్రుకొండ మండలానికి మొత్తం 968 ఇళ్లు మంజూరు కాగా ఒక్క బెండాలపాడు గ్రామానికే 310 ఇళ్లను కేటాయించారు. వీటిలో ఇప్పటికే 58 ఇళ్ల స్లాబులు పూర్తిగా 86 ఇళ్లు పైకప్పు దశలో, మరో 150 ఇళ్లు పునాది స్థాయిలో ఉన్నాయి. రాష్ట్రంలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక ఇళ్లను పూర్తి చేసిన గ్రామంగా బెండాలపాడు నిలిచింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి సిద్ధంగా ఉన్నారు. రవి, సీఎం రేవంత్ రెడ్డి బెండాలపాడు పర్యటన సంబంధించి అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ప్రధానంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మొత్తం పూర్తి చేయడం కోసం సమాచారం ఇచ్చింది. ఇప్పటికే మొత్తం ఏదైతే ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని మొత్తం గిరిజన గ్రామం, ఆదివాసీ గ్రామం కావడంతో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. అంటే ప్రైవేట్ ప్రాజెక్ట్ గా కూడా తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఒక గిరిజన గ్రామాన్ని తీసుకోవడం అనేటువంటి అభివృద్ధిగా జరిగింది. అయితే ఇక్కడనే ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే పూర్తిగా గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఏదైతే ఆదివాసీ గిరిజన అలాంటిగా ఏదైతే గుడిసెల్లో ఉన్నటువంటి ప్రజల్ని మొత్తం ఆదివాసీ ప్రజలకి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో ప్రధానంగా ఇందిరమ్మ సొంతకి కళ ఏదైతే ఉందో అది ఏదైతే అలా సాకారం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కృషి వచ్చిందో అయితే అందులో భాగంగా ఇప్పటికే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఏదైతే 2:20 నిమిషాలకు అక్కడ ప్రధానంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, ఆదివాసీ గిరిజనులు ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళతోటి గృహప్రవేశం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతోటి ప్రధానంగా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి కలిసి ముచ్చటించనున్నారు. వాటితో పాటుగా అక్కడనే ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ ను కూడా ఆవిష్కరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చంద్రుకొండ మండలంలో ఉన్నటువంటి ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన సంబంధించినటువంటి భారీ బందోబస్తు ఆ ఏజెన్సీ ప్రాంతం కావడం, రెండోది ప్రధానంగా అక్కడ ఇంతకు ముందు అంటే అది దండకారణ్యానికి ఆనుకొని ఉండటం, పోలీస్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 13,000 మంది పోలీసుల్ని ఏదైతే ప్రధానంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రధానంగా పార్కింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ సంబంధించినటువంటి వ్యవస్థని మొత్తం కూడా ఈ యొక్క మొత్తం ఏర్పాట్లు చేస్తుంది. దాంతో పాటుగా మొత్తంగా మనం పరిశీలించినప్పుడు ఒకవైపు భారీ బందోబస్తు పోలీస్ యంత్రాంగం చేస్తుంటే, రెండో వైపు ప్రధానంగా మిగతా సంబంధించినటువంటి అధికారులు కూడా అయితే ప్రధానంగా రూటు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అలా ఎలాంటి ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఆ రూటు కూడా మార్చడం జరిగింది. వివిధ సంబంధించినటువంటి బస్సులు రాకపోకలకు సంబంధించినటువంటి చంద్రుకొండ మండలానికి వచ్చేటువంటి ప్రధానంగా ఆ ప్రాంతానికి వచ్చేటువంటి రూట్ మ్యాప్ ను కూడా అంటే బస్ సౌకర్యం ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మార్చడం
చెప్పడం జరిగింది. దాంతో పాటుగా పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఏదైతే ఈ యొక్క సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఎమ్మెల్యే జాలి ఆదినారాయణ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ చేస్తూ ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రజల్ని ఏదైతే బహిరంగ సభకి తరలించే ఏర్పాట్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి జాలి ఆదినారాయణతో పాటుగా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పర్యవేక్షిస్తున్నారు. దాంతో పాటు ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభకు కూడా ప్రజల్ని పెద్ద ఎత్తున కదిలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఒకవైపు ఈ ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంటే, రెండో వైపు అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ప్రజలతోటి ఆదివాసీ ప్రజలతోటి మమేకం కావడం, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులతోటి ఒక ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంటే ప్రధానంగా ఆదివాసీ ప్రజలతోటి ఈ యొక్క ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇందిరమ్మ ఇండ్లని ఏదైతే కట్టించి అక్కడ వాళ్ళకి గృహప్రవేశం చేయటం, అది కూడా ఒక ప్రజలకి ఒక ఆనందాన్ని ఇచ్చినటువంటి సందర్భం నెలకొంది. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అత్యంత ఒకవైపు భారీ బంధువుల మధ్య, రెండో వైపు ఏదైతే ప్రధానంగా అధికార యంత్రాంగం ఒకవైపు సీరియస్ గా కసరత్తు చేస్తున్న సందర్భం అయితే నెలకొనుంది. ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా పేదవాళ్ళ కళ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో అది మొత్తం కూడా నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనేటువంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశం కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి పర్యటనలో మొత్తం ఒకవైపు పోలీసు భారీ బందోబస్తు మధ్య, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ గిరిజనుల మధ్య ఈ యొక్క పర్యటన కొనసాగుతున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రవి.